వారందరికీ శ్రమలు ఉంటాయి. శ్రమలే కాదు, మరణానికి కూడా సిద్ధపడాలని ప్రభువు చెబుతున్నాడు. ఇది సందర్భం. ఇలాంటి టైంలో డైరెక్ట్గా అసలు ఎలాంటి బ్రతుకు క్రిస్టియన్స్ కలిగి ఉండాలి అని అంటే ఆయన డైరెక్ట్గా చెబుతున్న మాట 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఏం చెబుతుంది మాట? ఇంతకన్నా స్పష్టంగా యేసుక్రీస్తు వారు ఇంకెక్కడా చెప్పలేదండి క్రిస్టియన్ లైఫ్ అంటే ఎలా ఉంటుందో. పరలోకమందున్న దేవుడు భూలోకానికి వచ్చి ఆ దేవుణ్ణి నమ్ముకుంటున్న వారి జీవితం ఎలా గడపాలో స్పష్టంగా డైరెక్ట్గా చెప్పిన వర్డ్ ఇది. ఎవరు నిజమైన క్రైస్తవులు అంటే ప్రభువే తన నోటి చేత ఆయనే పలుకుతున్న మాట. ఎవరైనా నన్ను నమ్ముకుంటున్నారు అని చెప్పుకుంటే, నామకార్థంగా కాదు, ఎవరైనా నన్ను ఫాలో అవుతున్నారు, ఐఆమ్ జీసస్ ఫాలోవర్ లేదా ఐఆమ్ రియల్ క్రిస్టియన్ అని ఎవరైనా చెప్పుకుంటున్నారు అని అంటే వారు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అని అంటే, ఫస్ట్ నిన్ను నువ్వు చంపేసుకో. చంపేసుకోవడం అనగానే ఆత్మహత్య చేసుకోవడం అని కాదు. నా ఉద్దేశం, మనల్ని మనం అనగా మనల్ని దేవునికి ఏదైతే దూరం చేస్తుందో, దేవుని దగ్గర చేరకుండా మన బ్రతుకుల్ని ఏదైతే అడ్డుకుంటుందో దాన్నే పాపం అంటే. ఆ పాపం ఏంటో మనకు తెలుసు, ఆ గేలం ఏంటో మనకు తెలుసు, మన బలహీనత ఏంటో మనకు తెలుసు. ఆ బలహీనతని మనం వదులుకోవాలట. అదేనా చెబుతున్నాడు ప్రభు. ఎవరైనా నన్ను వెంబడించాలి అని అంటే తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే అర్థం ఏంటి? ఉపేక్ష చెప్పండి, ఏం కాదు, ఏదో చెప్పండి. 7:30 అయిపోయింది. ఉపేక్షించుకోవడం అంటే అర్థం ఏంటి? వదులుకోవడం. అపేక్షించడం అంటే కావాలనుకోవడం. ఉపేక్ష లేదా ఉపేక్షించడం అంటే వద్దనుకోవడం, సాక్రిఫైస్ చేయడం, వదిలేసుకోవడం. ప్రభు చెబుతున్నాడు ఏం వదులుకోవాలి అని ప్రభువుని అడిగితే, నేను అది వదులుకున్నాను ఇది వదులుకున్నాను అని చెప్పడం కాదు. ఫస్ట్ వదులుకోవాల్సింది నిన్ను నువ్వు వదిలేసుకో, నిన్ను నువ్వు చంపేసుకో. నీకు ఏదైతే బలహీనతగా నువ్వు గుర్తిస్తున్నావో ఆ బలహీనతలను వదలడమే కాదు, ఆ బలహీనతకి కారణమైన నీ కోరికలు ఉంటున్నాయి, ఆ కోరికలన్నిటినీ చంపుకోవడం ఒక్కొక్కటి కాదు. కానీ నీ క్రిస్టియన్ లైఫ్ పరిపూర్ణం కావాలి అని అంటే ఫస్ట్ నిన్ను నువ్వు చంపేసుకో. అంటే స్వయంకృతంగా మనల్ని మనం చంపేసుకోవడం అంటే ఆత్మహత్య అని కాదు దాని అర్థం. మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా ఒక మాట చెప్పారు. ఏమని? పరలోక రాజ్యానికి మిమ్మల్ని అడ్డుగా నిలబడేది లేదా ఆయన రాజ్యంలోనికి చేరకుండా మిమ్మల్ని ఆపేసేది ఏదైనా ఉంటే, ఇంక్లూడింగ్ అది మీ కుడి చెయ్యి అయినా కుడి కన్నైనా, ఏం చేయమన్నాడు ప్రభు? ఏం చేయమన్నాడు? కుడి కన్ను అయితే పెరికేమన్నాడు, కుడి చేయి అయితే తీసి పారేయమన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అంటే యేసుక్రీస్తు వారు అవయవాలు నరికేసుకుని కళ్ళు పీకేసుకోమని చెబుతున్నారా? ఆ మాటని లిటరల్గా భౌతికంగా తీసుకుని చరిత్రలో కొంతమంది కళ్ళు పీకేసుకున్న వారు ఉన్నారు తెలుసా? నిజంగానే కొంతమంది చేతులు నరికేసుకున్న వాళ్ళు, కాళ్ళు నరికేసుకున్న వాళ్ళు, అవయవాలు కట్ చేసుకున్న వాళ్ళు చరిత్రలో ఉన్నారు. యేసుక్రీస్తు వారి మాటల్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోలేక, పోనీ వారికి అర్థమైనంత తీవ్రతలో దేవుని కొరకు మేము ఇలా ఉండాలి ఆయన చెప్పినట్టుగా అన్న మాటకి కట్టుబడి ఉండాలని లిటరల్గా అవయవాలు నరికేసుకున్న వారు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు లిటరల్గా భౌతికంగా అవయవాలు నరుక్కోమని చెప్పట్లేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే, నిన్ను నీవు ఉపేక్షించుకోవడం అయినా, నీ కుడి చెయ్యి నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచే అవయవాలను తీసేసుకోవడం అంటే అర్థం ఏంటంటే, అది నీకు ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు. నీ దేహంలో, మన దేహంలో కుడి కన్ను చాలా ప్రాముఖ్యతను వహిస్తుంది. కుడి భాగం అనేది మన దేహంలో చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అందుకే మీరు చూడండి, ఈ కుడి చెయ్యి చేతివాటం కలిగిన వారికి కుడి చేయికున్నంత బలం ఎడం చేతికి ఉండదు. అవునా? కొంతమందికి ఎక్కడో రేరుగా ఎడం చేతి వాటం కలిగినవారు, వారికి ఎడమ చేతి కుడి కన్నుపోతే చాలా ఇబ్బంది అవుద్ది మన అవయవాలకి. ఈ వైద్య శాస్త్రాన్ని ఎరిగిన ప్రభు అంటే 2 కళ్ళు అంటే ఒకటి పోయినా పర్వాలేదని కాదు నా ఉద్దేశం. కుడి అనే దానికి ఎంత ప్రాముఖ్యత ఉందంటే ఈరోజు మనకే భౌతికంగా అర్థమవుతుంది. ఇది మూసుకున్న మనం చూడొచ్చేమో కానీ తేటగా, ఇది చూసుకుని మనం స్పష్టంగా దేన్ని గుర్తించలేం వెంటనే.
అలవాటు అవ్వాలి. అలా అంటే ఒక ప్రాముఖ్యమైన దానినే ప్రభు తీసేయమంటున్నాడు అని అంటే ఎందుకు తీసేయమంటున్నాడు? దేవుని రాజ్యానికి నీకు అది ఆటంకంగా ఉంది అని అంటే దాన్ని ఖర్చే అంటున్నాడు ప్రభు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని రాజ్యంలో మనం వారసులుగా చేరకుండా చేసేది అది నీకు నాకు ఎంత ఇంపార్టెంట్ అయినా, ఎంత ప్రాముఖ్యత అయినా, లేదా ఎంత ప్రాధాన్యత కలిగినదైనా మన దేహంలో లేదా మన జీవితంలో, అంటే ఇంకా డెప్త్గా చెప్తున్నా, మీకు అర్థమయ్యలేదు. ఈరోజు నేను ఈ పని చేయకపోతే, ఈ తప్పుడు పని చేయకపోతే నా కుటుంబానికి మడుగడ లేదు. ఈరోజు నేను ఈ పాపం ఇది నేను జరిగించకపోతే నా జీవితం ఇక ముందుకెళ్ళదు, ఇక్కడతో ఆగిపోతుంది. నేను ఈరోజు ఈ పాపం చేయకపోతే లేదా ఈ తప్పు చేయకపోతే ఇక నా బ్రతుకు ఎక్కడితో ముగిసిపోతుంది, ఇక నా కుటుంబం ఆగిపోతుంది, నా లైఫ్ ఇంకక్కడితో అయిపోయింది. ఇప్పుడు నేను నిజం చెప్పాను అని అంటే ఇక నాకు మనుగడ లేదు. ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు కూడా ఏది ఏమైనా పర్వాలేదు, నీతికి కట్టుబడి మాత్రమే నేను జీవిస్తానని అనడమే కుడి చేయి తీసేయడం, కుడి కన్ను పీకేసుకోవడం, మనల్ని మనం చంపేసుకోవడం. అర్థమైంది అనుకుంటా. మనల్ని మనం ఎంతగా ఉపేక్షించుకోవాలని అంటే ఇక ఈ పాపం నేను చేయకపోతే ఇక నాకు మనుగడ లేదు అనే పరిస్థితి నీకు వచ్చేసిన, ఈ తప్పు నేను చేయకపోతే ఇక నేను చచ్చిపోతాను, నా కుటుంబం ముందుకెళ్తాను, నాకు మనుగడ లేదని అలాంటి సందర్భం నీ జీవితంలోనికి వచ్చేసినా నువ్వు నిర్ణయించుకోవాల్సింది, ఒక క్రైస్తవుడిగా మనం నిర్ణయించుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ పాపం నేను చేయను, నా జీవితంలో ఏం జరిగినా పర్వాలేదు అని చెబుతున్నాడు ప్రభు. అలాంటి వారు క్రైస్తవులా అంటే ప్రభు అంటున్నాడు అలాంటి వారే నా ఫాలోవర్స్, వారే నా శిష్యులు, వారే క్రైస్తవులు. తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే చిన్న విషయం కాదు అది. ఆ ఉపేక్షించుకోవడంలో నీకు చాలా పెద్ద బలహీనత ఉంటుంది, దాన్ని కూడా వదులుకోవాలి. ఆ ఉపేక్షించుకున్న తర్వాత నీకు ఏం ఎదురవుద్ది అంటే సిలువ ఎదురవుద్ది. సిలువ అంటే చెక్క సిలువ వేసుకుని మెల్ల వేసుకుని తిరగడం కాదు. సిలువ అనగానే వస్తుంది నెక్స్ట్ వీక్ కాకుండా ఆ నెక్స్ట్ వీక్ ఈస్టర్లో కొంతమంది మోస్తారు, ఆ సిలువ కాదు. సిలువ అంటే ఈ సందర్భంలో, ఈ టెక్స్ట్లో, ఈ కాంటెక్స్ట్లో సిలువ అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు చెబుతున్నది కొరడా దెబ్బలు, రాళ్ళ దెబ్బలు, ఉమ్ములు, హింసలు, దాడులు, మరణం, వధ, రక్తాలు చిందించేంత పరిస్థితి ఎదురవుద్ది. ఎవరికి? యేసుక్రీస్తు వారిని వెంబడించే వారికి. మరి ఈరోజు ఇవేమీ మనకు లేవనంటే మనం ఒప్పుకోవచ్చు నిజాయితీగా, మనం ఇంకా రాజ్యంలో ప్రవేశించామో లేదో. అలాని అందరికీ ఎదురవుతాయా అంటే అందరికీ కాదు. ఆయనకంటూ ఒక శాసనం కావాలి, ఆయనకంటూ కొంత జాబితా ఉంది. హతసాక్షులుగా, రక్త సాక్షులుగా, ఆయన కొరకు మరణించేవారిగా, ఎదురొడ్డి పోరాడేవారిగా కొంతమందికి ఉంది. కానీ శ్రమలు అనేవి స్త్రీ గర్భాన జన్మించిన ప్రతి ఒక్కడు హింస పొందాలి, శ్రమ పొందాలి. ఇది యోబు గారు డిక్లేర్ చేసిన స్టేట్మెంట్. ఇది యోబు గ్రంథం చదవండి, మీకు అర్థమవుద్ది. స్త్రీ గర్భాన పుట్టిన ప్రతి ఒక్కడు శ్రమ పడాలి, ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి. అయితే ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనల్ని మనం చంపుకోవడంలో ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేస్తున్నప్పుడు మనకు ఎదురవుద్ది, ముందుకెళ్ళే కొలది ప్రభు అంటున్నాడు సిలువనెత్తుకుని ఎవ్రీడే ప్రభుని వెంబడించాలి. ఇదే సందర్భాన్ని లోకసువార్తలో రాస్తాడు. అక్కడ ఏమని ఉంటుందంటే ప్రతి దినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా చెబుతున్న మాట ఏంటంటే ఒక క్రైస్తవుడు శ్రమలు పొందడానికే పిలువబడుతున్నాడు, ఒక క్రైస్తవుడు హతసాక్షిగా మారడానికి పిలువబడుతున్నాడు, ఒక క్రైస్తవుడు రక్తాన్ని చిందించి రాజ్యంలోనికి ప్రజల్ని చేర్పించడానికి పిలువబడుతున్నాడు, ఒక క్రైస్తవుడు క్రీస్తు రాజ్య విస్తరణ కొరకు శ్రమలు అనుభవించడానికి, కష్టాల పాలవడానికి, కొరడా దెబ్బలు తినడానికి, న్యాయ సభల ముందు నిలబడి అన్యాయమైన తీర్పులు పొందడానికే పిలువబడుతున్నాడు. ఇలా ఎవరైతే పిలువబడుతున్నారో వారే రియల్ క్రిస్టియన్ అని ప్రభు చెబుతున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇలాంటి వాళ్ళు ఉన్నారా అంటే ముందటి తరాల్లో ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ముందటి తరంలో లేదా క్రీస్తు తదనంతరం అపోస్తలుల చరిత్రలో మనకు కనబడుతుంది. అపోస్తలుల తదనంతరం ఆది సంఘం చరిత్ర మనకు కనబడుతుంది. ఆది సంఘం తదనంతరం మిషనరీ వ్యవస్థల్లో మనకు కనబడతాయి. మిషనరీల తర్వాత మన ముందు మరణించిన దైవజనుల సాక్ష్యాలు మనకు కనబడతాయి. మరి నేటి తరంలో ఉందంటే ఈరోజు రక్తాలు చిందించడం కాదు, చెమట బిందువును కార్చే క్రిస్టియన్స్ కూడా లేరు.
ఈరోజు క్రైస్తవ్యం ఎలా ఉంది అని అంటే, మొహమాటంలోకి చెప్తున్నా, ఈరోజు క్రైస్తవ్యం ఎలా ఉంది అని అంటే, అందరినీ కాదు కొంతమందిని, ఎలా ఉన్నారు ఈరోజు క్రైస్తవులు అని అంటే, మిషనరీల జీవిత చరిత్రలు చదువుకుంటాం మనం, అవునా? అపోస్తుల జీవిత చరిత్రలు చదువుకుంటాం, మనం వింటాం, కొన్ని బుక్స్ తెప్పించుకొని మరీ చదువుతుంటాం. ఇంత బాగా చక్కగా చదువుకొని, అయ్యో ప్రభు కొరకు ఇలా మరణించాడా, రాళ్లతో కొట్టబడి చనిపోయాడా, పలానా యవనస్తుని ఇలా రంపాలతో కోసేశారా, పలానా యవనస్తుడి మీద ఇలా దాడి చేశారా, పలానా కుటుంబాన్ని ఇలా తగలెట్టి చంపేశారా, ఒడిశా ప్రాంతంలో పలానా వ్యక్తిని ఇలా చంపేశారని బాగా చదువుకొని, ఆ చదువుతున్నప్పుడు కొంచెం ఎమోషన్ ఫీల్ అయ్యి ఏడుస్తాం, కన్నీరు కారుస్తాం, చాలా బాధపడతాం ఆ రోజంతా. కానీ బాధాకరమైన సంగతి, రక్తాలను చిందించిన వారి చరిత్రను చదువుకుంటూనే కనీసం అదే ప్రభు కొరకు చెమట చుక్కను కూడా కార్చలేని క్రైస్తవులుగా బ్రతికేస్తుంది ఈరోజు క్రిస్టియానిటీ, కాదంటారా? ప్రభు కొరకు రక్తాలు చిందించిన వారి చరిత్రలు మనకు తెలుసు, హతసాక్షుల జీవిత చరిత్రలు మనకు తెలుసు. కానీ అదే ప్రభు కొరకు, వారు ఏ ప్రభు కొరకైతే హతసాక్షులు అయిపోయారో అదే ప్రభువుని నమ్ముకుంటున్న మనం కనీసం క్రీస్తు కొరకు మధ్య కూడా కదలదు మన పొట్టలో, కనీసం క్రీస్తు కొరకు ఒక్క చెమట బిందువు రక్తాలు చిందించిన అవసరం లేదు. కనీసం చెమట బిందువు కారుతుందా? మీరు గమనించండి, ఈరోజు ఉన్న క్రిస్టియానిటీకి గతించిపోయిన క్రిస్టియానిటీకి చాలా వ్యత్యాసం ఉంది. ప్రభు కొరకు చచ్చిపోయిన క్రైస్తవ్యం మన కళ్ళ ముందు కదలాడుతుంటే, ఈరోజు కనీసం ప్రభు కొరకు కదలలేని క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం. మనం ఎవరని చెప్పండి? మిమ్మల్ని ఏమన్నాను కదా, మనం ఎవరు? జీసస్ ఫాలోవర్స్, క్రిస్టియన్స్, యేసుక్రీస్తు వారి శిష్యులని చెప్పుకుంటున్న వాళ్ళు. ఒకవేళ ఇదే పరిస్థితి మనలో ఉంటే, ప్రభు కొరకు మరణించిన వారు మన మొఖాల మీద ఏలు పెట్టి అడగరు? స్వేచ్ఛ కలిగిన భారతదేశంలో, స్వతంత్రం ఉన్న ఈ భారతదేశంలో, ఈ లౌకిక సామ్రాజ్యంలో, ఈ లౌకిక రాజ్యంలో కనీసం ప్రభు కొరకు నోరు మెదపకుండా బ్రతికేసావని చనిపోయిన మిషనరీలు మనల్ని అడగరా? చచ్చిపోయిన భక్తులు మనల్ని అడగరా? ఖచ్చితంగా అడుగుతారు. ఈరోజు మనం ఎంతో స్వేచ్ఛ కలిగిన భారతదేశంలో బ్రతుకుతున్నాం. ఒకరోజు చచ్చిపోయిన వాళ్ళకి ఆ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ లేనప్పుడే, కనీసం వాక్ స్వాతంత్రం లేనప్పుడే ప్రభు కొరకు మాట్లాడి చచ్చిపోయారు, ఆ గొంతును మోగ చేశారు. ఈరోజు మనకు మాట్లాడడానికి వాక్ స్వాతంత్రపు హక్కు ఉంది, చట్టం ఉంది, కానీ మాట్లాడం. ఈరోజు మనకు స్వేచ్ఛ ఉంది సువార్త ప్రకటించుకోవడానికి, కానీ కదలం. ఈరోజు మనకు స్వతంత్రత ఉంది మన భారతదేశంలో, కనీసం ప్రభు కొరకు 4 మాటలు మాట్లాడడం మనం. ఈరోజు క్రైస్తవ్యం ఎలా ఉందంటే, నేను మరలా చెప్తున్నాను, ఈరోజు క్రైస్తవ్యానికి గతించిన క్రైస్తవ్యానికి చాలా తేడా ఉంది. తెలుగులో సామెత ఉంటుంది, నక్కకి ఆ లోకానికి ఉన్నంత తేడా ఉందట. నిజంగానే ప్రభు కొరకు చచ్చిపోయిన క్రైస్తవ్యం కళ్ళ ముందు అలా కదలాడుతుంటుంది హిస్టరీ రూపంలో. కానీ ఈరోజు కదలలేని క్రైస్తవ్యం సంఘాల్లో కనబడుతుంటుంది, అలా జీవం ఉన్న శవంలా. అలాని మనం ఏం చేయాలనంటే, వెళ్ళిపోయి ధర్నాలు చేయండి, వెళ్ళిపోయి అవి చేయండి, ఈ చేయండి అని కాదు నా ఉద్దేశం. స్వేచ్ఛ కలిగిన భారతదేశంలో ఆ స్వేచ్ఛను ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలియాలి. యుక్తిగా ప్రభు కొరకు మాట్లాడాలి సమయం ఉన్నప్పుడు. ప్రభు కొరకు బ్రతకడం అంటే ఆసమాసి జీవితం, ఏదో సాదా సీదాగా ప్రభు కొరకు బ్రతికేయడం అలవాటు అయిపోయింది. కానీ ప్రభువే డైరెక్ట్గా చెబుతున్న మాట ఇది. తన్ను తాను చంపుకుంటూ సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. ఎప్పుడు సిలువనెత్తుకోవాలి? సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 10 కాదు, 20 కాదు, చచ్చేంత వరకు ఎవ్రీడే, ప్రతిదినము సిలువెత్తుకోవాలి. ప్రతిదినం ఎత్తుకుంటామా? బాప్తిస్మం తీసుకున్న రోజున ఎత్తుకున్నామని ఫీల్ అవుతాం. నీ కొరకే ప్రభువా, నీ సేవలోనే నా జీవితం, ఏది ఏమైనా నీ కొరకే నేను బ్రతుకుతానని మాటిస్తాం. మాటిచ్చిన 10 రోజులకే 10 సార్లు మాట తప్పుతాం. ఏది క్రైస్తవ్యం? క్రిస్టియానిటీని అనడానికి సరిపోం, కానీ క్రిస్టియన్స్గా చలామణి అవుతున్న వారి జీవితాలు మాత్రం ఈరోజు క్రీస్తు అనుకున్న రీతిగా లేవు. ప్రభు అంటున్నాడు, మరొకసారి చదువుతాం 24 వచనం, అప్పుడు యేసుక్రీస్తు వారు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. యేసుక్రీస్తు వారిని ఫాలో అవుతున్న వారు చేయాల్సిన మొట్టమొదటి పని సిలువనెత్తుకోవాలట, మరణానికి ఎదురు వెళ్ళాలట. మనకంత సీన్ లేదు, మన వల్ల కాదు. మరణమా? రేషన్ బియ్యం అంటేనే మనకు ప్రభు ఎవరో తెలియదు అంటాం. అంటే మన దగ్గర లేరు, కానీ ఈరోజు యావత్ సంఘాలను చూస్తుంటే మనకు అర్థమవుతుంది.
ప్రభు అంటున్నాడు, నన్ను వెంబడించాలి అని అంటే నిన్ను నువ్వు చంపేసుకోవాలి, నిన్ను నువ్వు వదిలేసుకోవాలి అని అంటే, నన్ను నేను వదిలేసుకోవడం తర్వాత సంగతి. కనీసంలో కనీసం దేవునికి నచ్చని కొన్ని క్రియలు మన జీవితాల్లో జరుగుతున్నాయి. దేవుని రాజ్యానికి దూరం చేసే కొన్ని శోధనలు మన మీద దాడి చేస్తున్నాయి. కనీసం వాటితోనైనా పోరాడుతూ వాటిని జయించి వాటిని వదులుకుంటున్నామా? నిజాయితీగా ఒప్పుకోండి, ప్రభు కొరకు మనం ఏం వదులుకున్నాం? నేనైనా మీరైనా ఏం వదులుకున్నాం చెప్పండి? ఏం వదులుకున్నాం? మహా అయితే సినిమాలు చూడడం మానేసాం, మహా అయితే సీరియల్ చూడడం మానేసాం, ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే మందు తాగడం మానేసాం, సిగరెట్లు కాల్చడం మానేసాం. ఏం వదులుకున్నాం? అశ్లీలత చూడడం మానేసాం, అంతేనా? ఏం వదులుకున్నాం? మనల్ని మనం చంపుకోవడం అంటే మీరు చిన్న విషయం అనుకుంటున్నారేమో. ఈ వదులుకున్నవన్నీ ప్రభువు లెక్క లేదా ప్రభు కొలమానంలో చూస్తే అసలు మనం ఇంకా మారమా లేదని డౌట్ వస్తుంది ప్రభుకే. చిన్ని వదిలేసుకుని నేను దేవుని కొరకు ఏదో వదిలేసుకున్నాను అనుకుంటావు. లేదు, మద్యం ఎందుకు మానేస్తావు? నీ ఆరోగ్యానికి హానికరం కాబట్టి. గంజి ఎందుకు మానేస్తావు? నీ ఆరోగ్యానికి హానికరం కాబట్టి. సినిమా ఎందుకు మానేస్తుంటావు? అందులోకి వెళ్తే నీ జీవితాన్ని నువ్వే టైం వేస్ట్ చేసుకుంటున్నావని. అలాని ప్రభు కొరకు నిజాయితీగా వదులుకున్న వారిని నేనేమనట్లేదు. ఇలాంటి చిన్నవి వదిలేసుకుని నేను ఏదో దేవునికి ఎన్నో వదిలేసుకున్నామని ఫీల్ అయితే ప్రభు అంటున్నాడు, వదులుకోవాల్సింది వాటికన్నా ముందు నిన్ను నువ్వు చంపుకో. నీ లోపల కలుగుతున్నాయి కదా కోరికలు, వాటిని చంపు. అలా నీ వదులుకొద్దంటే వాటితోనే ప్రారంభమవుద్ది క్రిస్టియన్ లైఫ్. కానీ వెళ్ళే కొలది మరణ పంచులను నిలబడినప్పుడు కూడా మనం వదులుకోవాల్సినవి చాలా ఉంటాయి. కానీ ఏం వదులుకుంటుందండి? ఏం లేదు. ప్రభు దగ్గరకు వస్తే ఏదో వస్తుందని వస్తున్నాం తప్ప ప్రభు దగ్గరకు వచ్చి వదులుకోవాలనే ఆలోచనతో రావట్లా. నిజమే కదా? ఎందుకు వస్తున్నారు ఈరోజు సంఘాలకి అని అంటే, ఈ సంఘం కోసం కాదు, యావత్ క్రిస్టియానిటీ నా దృష్టిలో ఉంది. ప్రభు దగ్గరికి ఎందుకు వస్తుంది ఈరోజు క్రైస్తవులుగా? ఎందుకు వస్తున్నారు? ఆ యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే అప్పులన్నీ తీరిపోతాయని వస్తారు. ఆ యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే రోగాలు నయమవుతాయని వస్తారు. ఆ యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయని వస్తారు. ఆ యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే ఏవేవో జరుగుతాయని వస్తారు. నిజమే, ప్రభు దగ్గరకు వస్తే స్వస్థతలు జరుగుతాయి. ప్రభు దగ్గరకు వస్తే మీ ఆర్థిక ఇబ్బందులు వెసులుబాటు కలుగుద్ది, మీ రెక్కల కష్టాన్ని ప్రభు దీవిస్తాడు. ప్రభు దగ్గరకు వస్తే నీ బిడ్డలకు విశ్వాస వీరుల్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు. ప్రభు దగ్గరికి వస్తే నీ బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తాడు. అన్నీ ఉంటాయి. కానీ వీటి కొరకే ప్రభు దగ్గరికి రావాలంటే ప్రభు అంటున్నాడు, వీటి కొరకు ప్రభు దగ్గరికి రావడం కాదు, ముందు నిన్ను నువ్వు చంపుకోవడానికి ప్రభు దగ్గరికి రా. ఈరోజు క్రిస్టియన్ లైఫ్ మనకి ఎలా అలవాటు అయిందంటే, ఏదో వచ్చాము వెళ్ళాము, ఆదివారం 3 గంటలు ప్రభు దగ్గరికి రాకపోతే బాగోదు. అందరూ వెళ్తున్నారు, మనం కూడా వెళ్దాం. అందరూ పాడుతున్నారు, మనం కూడా పాడదాం. అందరూ ఆరాధనలో చప్పట్లు కొడుతున్నారు, మనం కూడా కొడదాం. అందరూ వింటున్నారు, మనం కూడా విందాం. అందరితో కలిపి బ్రతికేసే క్రైస్తవులు ఉన్నారు తప్ప నిజమైన క్రైస్తవుడిగా, నిజమైన యేసుక్రీస్తు వారిని వెంబడించే క్రైస్తవుడిగా ఆయన వెనకాల పరిగెట్టేవారు మాత్రం చాలా కొద్ది మంది. అసలు లేరేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. కానీ ఆ మాట మనం అనలేం తెగించి. చాలా కరువు అయిపోయింది ఈరోజు. ఇవన్నీ చదువుతున్నప్పుడు మనకు అనిపించాలి, నిజమే కదా? అపోస్తులు ప్రభు కొరకు ప్రాణాలని దారపోసారు. మిషనరీలు ప్రభు కొరకు చనిపోయారు. అంతకన్నా ముందే హేబేలు మొదలుకొని బలిపీఠం కింద చిందింపబడిన రక్తం జకర్యా వరకు ఎందరో ప్రభు కొరకు ఆహుతైపోయారు. యెషయా గారు రంపాలతో కోసేశారు నడుమికి. ఇలాంటి చరిత్రలన్నీ మనం చదువుకుంటున్నప్పుడు కనీసం మన మనసులో ఒక కదలిక రావాలి కదా? లేదు. ఈ భారతదేశంలో క్రైస్తవ్యం చాలా సుఖం మరిగేసింది. నిజమైన క్రిస్టియానిటీ ఎలా ఉంటుంది చెప్పనా? నిజమైన క్రైస్తవుడిగా బ్రతకాలంటే ఎలాంటి ఎదుర్కోవాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఎప్పుడో చెప్పిందే మరలా చెప్తున్నా. సిరియా ప్రాంతంలో ఒక ముస్లిం కుటుంబం క్రైస్తవులుగా మారిపోయారు. ఎప్పుడైతే ఈ కుటుంబం మారిందో, నిజంగా మారిన వ్యక్తి కొరకు మాట్లాడుతున్నాను. నిజంగా క్రైస్తవుడిగా మారిన వ్యక్తి ఊరకి అలా ఆడియన్లో ఉండలేడు, ఆడియన్స్లో పాత్ర పోషించడు. ప్రభు కొరకు ఏదోటి చేయాలనుకుంటారు. ఈ కుటుంబం కూడా అలానే ప్రభు కొరకు, రాజ్య విస్తరణ కొరకు ఆయన వాక్యాన్ని ప్రకటించి అనేక కుటుంబాలని కట్టడానికి వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ కుటుంబంలో 4 2 పిల్లలు, చిన్న పిల్లలు, 6 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు, వారి 2 భార్య భర్తలు.
ఎప్పుడైతే ఈ ముస్లిం కుటుంబం మారిపోయిందో సిరియా ప్రాంతంలో, మారిన తర్వాత ఇలా మెల్లిమెల్లిగా ఒక్కొక్క కుటుంబానికి రహస్యంగా క్రీస్తును పరిచయం చేస్తూ, 18వ శతంలో జరిగిన చరిత్ర ఇది, క్రీస్తును పరిచయం చేస్తూ ఆ సంఘాన్ని అలా మెల్లిగా డెవలప్ చేస్తున్నారు. అదే టైంలో రష్యా కమ్యూనిస్ట్ పార్టీ, మనకు తెలుసు, ఈ రష్యా గవర్నమెంటు ఈ సిరియాలో ఉన్న ఉగ్రవాదులు వీళ్ళందరూ ఏకమైపోయి ఒక జీవోని రిలీజ్ చేశారు. ముస్లిమ్స్ ఏరియా కదా. రిలీజ్ చేసిన తర్వాత క్రైస్తవుడు అన్నవాడు అసలు ఈ భూభాగంలో బ్రతకడానికి వీల్లేదు. బైబిల్ పట్టుకున్నవాడు అసలు బ్రతకడానికి వీల్లేదు. యేసుక్రీస్తుని నమ్ముకున్నవాడు అసలు ఊపిరితో ఉండడానికి వీల్లేదు. వారందరినీ చంపేండని ఒక జీవో రిలీజ్ చేసింది ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ, వారు వీళ్ళు కలిపి సిరియా ప్రాంతంలో. ఎప్పుడైతే ఇది జరిగిందో ఒక్కొక్కరిని బెదిరించుకుంటూ చంపుకుంటూ వచ్చేస్తుంది ఆ రోజు ఆ ఉగ్రవాదులు. ఇలా చంపుకుంటూ వస్తున్నప్పుడు ఈ కుటుంబం మాత్రం ఇలా జరుగుతుందని వీళ్ళకి తెలిసినా వీరు మాత్రం ఏ రోజు సువార్త ప్రకటించడం ఆపలేదు. మాట్లాడుతూనే ఉన్నారు. ప్రతి కుటుంబాన్ని దర్శిస్తున్నారు. వారి ప్రాంతంలో చిన్నగా ఆ కుటుంబాలన్నీ కలిసి కూడుకోవడం మొదలు పెడుతున్నాయి. అప్పుడే ఇలాంటి టైంలో ఈ జీవో వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్ ఆ జీవోలో ఉన్నది ఏంటంటే, ఈ బైబిల్ మీద ఉమ్మేసి, ఈ బైబిల్ నిజమైన దైవ గ్రంథం కాదు, యేసుక్రీస్తు అసలు దేవుడు కాదు అని ఎవరైతే ఒప్పుకుంటారో వారిని ప్రాణాలతో వదిలేయండి. లేదు ఇదే దైవ గ్రంథము, ఆయనే నిజమైన దేవుడు అని అంటే వాళ్ళని చంపండి అంటే, అడిగిన ప్రతి ఒక్కరూ మాకు తెలియదయ్యా, ఈ మధ్య మేము విన్నాం, ఆయన ఎవరో కూడా మాకు తెలియదని మెల్లిగా తప్పించుకునే వాళ్ళందరూ తప్పించుకున్నారు. ఈ గ్రంథాన్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. ఆ రోజు అందరూ పోయారు, అందరూ పోతున్నారు. అయితే మెల్లిగా ఆ దేశమంతా సంచరించి క్రైస్తవులను ఒక్కొక్కరిని ఏరుకుంటూ వస్తున్న ఆ టైంలో మెల్లిగా ఈ ప్రాంతాలకు కూడా శ్రమ ఎదురవుతుంది. ఇక మరికొద్ది రోజుల్లో ఈ కుటుంబాన్ని చంపేస్తారు. ఈ టైంలో తనకు అర్థమైంది ఆ కుటుంబంలో ఆ తల్లికి అర్థమైపోయి పిల్లలతో చెప్పుకుంటుంది, రోజు దేవునితో మాట్లాడుతుంది ప్రార్థన చేస్తూ. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు? ఎందుకు చెప్తున్నాను? నిజమైన క్రైస్తవుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలా జీవిస్తాడో శ్రమల్లో అనడానికి ఎగ్జాంపుల్. ఈరోజు మనం ఎంత లగ్జరీగా, ఎంత ఈరోజు సుఖ సౌఖ్యాలతో బ్రతికిస్తున్నామంటే ఈ భారతదేశంలో మనకు అర్థం కావాలి అని అంటే, ఈ సిరియా ప్రాంతంలో త్యాగజీవులైపోయిన కుటుంబం కొరకు మనకు తెలియాలి. చావు కళ్ళ ముందుకు వస్తుంది. ఇక మరికొద్ది రోజుల్లో వారిని చంపేసే టైంలో ఈ తల్లి ప్రార్థన చేస్తుంది. దేవుడు ఆ తల్లితో నేరుగానే మాట్లాడుతున్నాడు పరిస్థితుల ద్వారా. ఇలా మాట్లాడుతున్నాడు, ప్రభువా, మీ రాజ్య విస్తరణ కొరకు, మీ సంఘాన్ని వ్యాపింపజేయడానికి, వాక్యాన్ని ప్రకటించడానికి మేము మమ్మల్ని పిలుచుకున్నాం. మేము ఊరకే ఉండలేకపోతున్నాం. నలుగురికి వాక్యాన్ని ప్రకటించాలని మేము బయలుదేరని చెబుతున్నాం. అయితే ఈ టైంలో ఈ శ్రమ ఎదురవుతుంది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి ప్రభు అని అడిగితే, ప్రభువే పరిస్థితుల ద్వారా తనతో మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా ఆ తల్లితో. సరే, నువ్వు మారో, నాకు నచ్చావు, నన్ను తెలుసుకున్నావు, నీ కుటుంబం బాగుంది. అయితే నువ్వు నిజముగానే మారావు అనడానికి గుర్తు ఏంటంటే, ఈ శ్రమను నువ్వు ఎదుర్కోగలవా అని అడిగాడు ప్రభు. నేను రెడీ ప్రభువా, నేను మారినప్పుడే నా కుటుంబం నాకు వ్యతిరేకం అయిపోయింది. మా బంధువులందరూ మిమ్మల్ని స్వీకరించినప్పుడే మా ఊర్లో ఉన్న వారందరూ మమ్మల్ని వెళ్ళేశారు. ఈరోజు ఈ శ్రమను మేము ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధమా అని అడిగితే మేము సిద్ధమే ప్రభు అంటే, ప్రభు మరల వెంటనే అడిగాడు, సిద్ధమే అంటున్నా కాబట్టి ఒక మాట అడుగుతాను, నాకు మాట ఇస్తావా అని అడిగితే ఆ తల్లి చెప్పకనే చెబుతుంది, దేనికైనా సిద్ధం ప్రభువా, ఏం చేయమంటావు నీ కొరకని అడిగితే ప్రభు అన్నాడు, నువ్వు నన్ను వెంబడిస్తున్నావన్నానికి గుర్తుల్లో గుర్తు, ఈరోజు సిలువుని ఎత్తుకునే టైం వచ్చింది నీకు. ఇదే మాటను ఆసరా చేసుకుని ప్రభు తనతో మాట్లాడుతున్నది. సిలువుని ఎత్తుకునే సమయం నీ కళ్ళ ముందుంది, ఎత్తుకోగలవా అంటే ఎత్తుకుంటాను ప్రభువా. ఏంటి ఆ సిలువులో దాగుందంటే, నీ భర్త మరణం దాగుంది. నీ భర్తను నాకు ఇచ్చేయగలవా? నీ భర్తని ఆ ఉగ్రవాదులు చంపేస్తారు, ఇచ్చేస్తావా నా కొరకు, నిలబడతావా అని అడిగితే, నిజంగా అదే ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం చెప్పండి? చావు దాకా ఏం అవసరం లేదు మనకి. జస్ట్ అలా మన బంధువులు మనకు వ్యతిరేకం అయిపోయి ఊరు వెళ్ళేస్తానంటే ప్రభువు ఎవరో తెలియదని జెండా ఊపేస్తాం మనం. కానీ ఆ తల్లి బాధగానే ఉంది, ప్రభువా
అని ఏడుస్తూనే చెప్పింది, ఇచ్చేస్తాను. నువ్వు నా ప్రాణాన్ని అడుగుంటే హ్యాపీగా ఇచ్చేసేవాడిని, కానీ కొంచెం బాధగా ఉంది. నా భర్త ప్రాణాన్ని అడుగుతున్నావు కదా, చంపేస్తారంటున్నావు. సరే ప్రభువా, ఇచ్చేస్తానంది. ఇంకా మరణం దగ్గర అవుతుంది, రోజులు గడుస్తున్నాయి. అందరినీ ఏరుకుంటూ వచ్చేస్తుంది, అందరినీ భయపెట్టుకుంటూ వచ్చేస్తుంది ఆ ప్రభుత్వం, ఆ ఉగ్రవాదులు. ఎప్పుడైతే వస్తున్నారో, ఇంకా వస్తుంటే మరలా ఈ తల్లి ప్రార్థన చేస్తూ ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు మరలా వాక్యం ద్వారా, పరిస్థితుల ద్వారా తనతో మాట్లాడుతూ చెబుతున్నాడు, ఇంకా కఠినమవుతుంది నీ శ్రమ, ఆ సిలువలో మరొక మరణం దాగుంది, సిద్ధమా అని అడిగితే ఆ తల్లి, నా భర్తనే కాదనుకున్నాను, ఇంకెవరు కావాలి ప్రభా, ఇంకేమవుద్దని అంటే, నీ భర్తే కాదు, నీ ప్రాణాన్ని కూడా ఇచ్చేయగలవా అని ఆ తల్లి అడిగితే ఆనందంగా చెప్పిందండి, నా భర్తతో పాటు నేను కూడా చచ్చిపోతా ప్రభువా, కానీ నాకున్న గుండెల్లో ఉన్న కోరిక నీ రాజ్యం విస్తరించాలి, మా మరణం ఈ ప్రాంతానికి దీవెనకరంగా ఉండాలి, అలా చేస్తావని అడిగితే, ముందు నువ్వు నిలబడగలవో లేదో ఆలోచించుకున్నట్టుగా ప్రభు చెప్తుంటే, నేను రెడీ ప్రభువా, కానీ బాధగా ఉన్నా, నీ రాజ్యం విస్తరించడానికి సిలువెత్తుకోవడానికి నేను సిద్ధమే, నన్ను నేను చంపుకుంటున్నా, నేను చచ్చిపోతా అని అడిగితే ప్రభు అన్నాడు, నీ కుటుంబం నిజమైన క్రైస్తవురాలు, నువ్వు క్రైస్తవురాలువి, నీ భర్త క్రైస్తవుడు, నా మాట జవదాటకుండా ఉండారని అంటే, ఇక రేపో మాపో ఆ కుటుంబం మీద దాడి జరగబోయేటప్పుడు మరలా దేవుడు మాట్లాడాడు ఆ కుటుంబంతో. నీ భర్త ప్రాణాన్ని ఇస్తానన్నావు, నీ ప్రాణాన్ని ఇస్తానన్నావు, అయితే పరిస్థితులు నాకు అర్థమవుతుంది, నీకు చెబుతున్నా, నీ బిడ్డల ప్రాణాలు కూడా ఇచ్చేయగలవా? ఇవ్వగలమండి మనం? నీ భర్త ప్రాణాన్ని ఇస్తానన్నో ఏడుస్తూ, నీ ప్రాణాన్ని ఇస్తానన్నో సంతోషంగా. ఇప్పుడు నేను అడుగుతున్నా, చిన్న బిడ్డలు, 5-6 సంవత్సరాల బిడ్డలు, 2 ఆడపిల్లలే, ఇచ్చేస్తావా అని అడిగితే తల్లి ఏడుస్తూ చెప్పిందండి, ఇచ్చేస్తాను ప్రభువా, ఇచ్చేస్తాను నీ కొరకు. అయితే మరలా నా కోరిక ఒకటే, మా మరణాలను బట్టి నీ రాజ్యం విస్తరింపబడాలి, నీ సంఘం కట్టబడాలి, ఆ కోరిక నెరవేరుస్తావు అంటే ప్రభు నువ్వు సిద్ధపడుతున్నావు కదా, ఖచ్చితంగా జరుగుద్ది అన్నాడు. ఇది కదండి క్రైస్తవులకు ఉండాల్సిన కమిట్మెంట్. అక్కడతో అయిపోలా, వచ్చి నిలబడ్డారు కత్తులు పట్టుకొని. వీళ్ళ రాకముందే ఈ తల్లికి అర్థమైనప్పుడు ఆ పిల్లలకి 2 మాటలు నేర్పించింది, ఆ పసిపిల్లలకి 2 మాటలు. ఒకటి, అమ్మ తల్లి ఇద్దరిని కూర్చోబెట్టుకుని చెబుతుంది, ఇవే మాటలు నేర్పిస్తుంది. ఒకరోజు నల్ల బట్టలు ధరించి కొంతమంది మనుషులు వస్తారమ్మా, వారి ముఖాలు సరిగా కనబడవు, మీకు భయపడొద్దు. అయితే వారు కత్తులు పట్టుకొని నిలబడతారమ్మా, అయినా భయపడొద్దు. ఆ టైంలో మీరు ఏం చేస్తారని అంటే, వాళ్ళు ఎలా అడుగుతారు మిమ్మల్ని, యేసుక్రీస్తు వారు ఎవరో తెలియదని చెప్పమంటారు మిమ్మల్ని, ఈ బైబిల్ మీద ఉమ్మేయమంటారు, బైబిల్ తప్పుడు గ్రంథం అని అనమంటారమ్మా. అప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? 2 మాటలు చెప్పండి. ఒకటి, మా దేవుడు గొప్పోడు, మా దేవుడు మంచోడు, మా దేవుడు ప్రేమమయుడు, అయితే ఈ దేవుడు మాకు తెలియదని మేము చెప్పలేము, యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఈ బైబిలే నిజమైన దైవ గ్రంథం అని ఈ 2 మాటలు నేర్పించి, మేము మిమ్మల్ని క్షమిస్తున్నాం, మా దేవుడు గొప్పోడు, ఈ 2 మాటలు నేర్పించింది నా బిడ్డలకి. మా దేవుడు గొప్పోడు, మా దేవుడు ప్రేమించేవాడు, మేము మిమ్మల్ని క్షమిస్తున్నాం, ఆయన ఎవరో మేము గుర్తెరగమని మేము చెప్పలేమని ఆ 2 పిల్లకి ఆ 2 మాటలు చెబితే ఆ 2 మాటలు గుర్తుపట్టుకున్నారు. ఆ రోజు నిలబడ్డారు. వచ్చి రాగానే తల్లిదండ్రులు ఇద్దరిని అడిగితే వారు ఒప్పుకుంటారా? క్రైస్తవులు మీరే కదా ఈ ప్రాంతంలో సంఘాన్ని విస్తరించడానికి, లేదా బైబిల్ పట్టుకుని తిరుగుతూ కుటుంబాలను దర్శించేది మీరే కదా అంటే ధైర్యంగా చెప్పారు, మేము ఒకప్పుడు ఆ ప్రభు ఎవరో ఎరుగకుండానే మేము బ్రతకం, ఆ ప్రభు మాకు పరిచయమైన తర్వాత మేము అలా ఊరకే ఉండలేకపోయాం, అందరికీ చెప్పుకుంటూ తిరుగాం. అయితే ఈరోజు ఎవరెవరికైతే చెప్పారో వాళ్ళందరూ ఎవ్వరు కనబడలేదండి, కానీ ఈ కుటుంబం అలా నేరస్తులుగా అలా నిలబడిపోతే ఆ మోక అక్కడికి వచ్చి 20 అడిగారు, ఇప్పటికైనా మీకు అవకాశం ఇస్తున్నాం, యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదని చెప్పు, ఈ బైబిల్ తప్పుడు గ్రంథం అని చెప్పు, వదిలేస్తామనంటే ఇద్దరు కలిపి ఒకటే మాట, ఆ మాట మేము చెప్పలేం, మమ్మల్ని చంపేయండి, మేము చావుకి సిద్ధపడిపోయాం, ఆ సిలువను ఎత్తుకోవడానికి మేము సిద్ధపడిపోయాం, మమ్మల్ని చంపండి అంటే ఏం కనికరం లేని ఈ మూర్ఖులు, ఈ రాక్షసులు పొడిచి చంపేశారు. కొద్ది కొనప్రాయంతో అలా పడుకుని, అలా రక్తపు మడుగులో పడుకునే తల్లి అలా బిడ్డలను చూస్తుంది. ఇప్పుడు బిడ్డల దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు,
మీరైనా చెప్పండి రా. యేసుక్రీస్తు దేవుడు కదని చెప్పండి, మిమ్మల్ని వదిలేస్తాం. ఈ బైబిల్ తప్పుడు గ్రంథం అని చెప్పండి, మేము వదిలేస్తామంటే బిడ్డలు కళ్ళు మూసుకుని ఒకటి రెండు మాటలు ఆ తల్లి నేర్పింది. వాళ్ళకి అర్థమైపోయింది ఇదే ఆ రోజు అని. మా దేవుడు మంచోడు, కళ్ళు మూసుకునే మాట్లాడుతున్నారట. మా దేవుడు మంచోడు, మా దేవుడు గొప్పోడు, మా దేవుడు ప్రేమమయుడు, మేము మిమ్మల్ని క్షమిస్తున్నాం. ఆ దేవుడు ఎవరో మేము తెలియదని మేము చెప్పలేమని ఎన్నిసార్లు అడిగిన ఇదే మాట చెబితే పొడిచి చంపేశారండి. తల్లి ముందే చెప్పింది, ఆ టైంలో మీరు ఈ మాట చెప్పగానే తల్లి మీకు కొంచెం నొప్పి కలుగుద్ది, కళ్ళు తెరవద్దు, రక్తం కారుద్ది, కళ్ళు తెరవద్దు, అలానే ఉండండి బాధను భరిస్తూ, దేవదూతలు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాయి, ఏం భయపడకండి అంటే, ఇది గుర్తుపెట్టుకున్న చిన్న బిడ్డలండి. ఇవే మాటలు చెబుతుండగా పొడిచి చంపేశారు. అదే బాధతో అదే రక్తపు మడుగులో కొట్టిమిట్టాడుతున్నాడు. ఆ బిడ్డల ప్రాణాలు పోతున్నప్పుడు ఆ తల్లి కూడా అలా కన్ను మూసి చచ్చిపోయింది. నేను అడుగుతున్నాను, ఇది కదా క్రైస్తవ్యం అంటే? శ్రమలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఎదురైనప్పుడు కదా నిలబడేవారు కదా క్రైస్తవులు అంటే. ప్రభు అన్న మాట అదే, ఎవరైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని ప్రభువును వెంబడించాలి. ఆ సిలువనెత్తుకునే టైం ఆ కుటుంబానికి వస్తే, ఆ కుటుంబం పిల్లలతో సహా కుటుంబం అంతా లేచిపోయిందండి. చిన్న పిల్లలండి, ఏ తల్లిదండ్రుల మరణాన్ని చూడగలరు? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆ కుటుంబంలో హతసాక్షులుగా మరణించిన చిన్న బిడ్డలు మన ముఖాల మీద చేతులు పెట్టి అడగరా? స్వేచ్ఛ లేనప్పుడు ప్రభు కొరకు మాట్లాడి చచ్చిపోయాం మేము. మా దేవుడు గొప్పోడని చెప్పి చచ్చిపోయాం. మా గ్రంథం గొప్పదని చెప్పి చచ్చిపోయాం. సిగ్గులేని క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు. ఏ రోజైనా ప్రభు కొరకు మాట్లాడారా? ఏ రోజైనా ఈ గ్రంథం యొక్క ఖ్యాతి ఎప్పుడైనా ప్రకటించారా అని అడుగుతారా? అడగరా? ఖచ్చితంగా అడుగుతారా? చిన్న బిడ్డలు ఆ తల్లిదండ్రులు అడిగినా అడగకపోయినా చిన్న పసిపిల్లలండి, వారి నోటం ఇదే మాట. ఎన్నిసార్లు అడిగినా మా దేవుడు గొప్పోడు, ఆయన ఎవరో తెలియదని మేము చెప్పలేం. ఈ గ్రంథం గొప్పది, ఇది దేవుడిచ్చిన ప్రేమ లేక, దీన్ని కాదని మేము ఎలా చెప్పగలమని అలా కళ్ళు మూసుకుని బిక్కుమంటూ పొడుస్తున్న ఆ నొప్పిని భరించి రక్తపు మొడుగులో అలా చచ్చిపోయారు బిడ్డలు. ఏ తల్లి చూడగలదు? ఏ తల్లి కుటుంబాన్ని త్యాగం చేయగలదు? ఈరోజు ఇలాంటి క్రిస్టియానిటీ ఉందంటే నేను చెప్తున్నా, కొడుకుల్ని కూతుర్లు ఇమ్మని దేవుడు ఎక్కడ అడగలేదు ఈరోజు మనల్ని. కనీసం మన బ్రతుకుల్లో ఉన్న పాపంతో పోరాడమంటే ఈరోజు పొరులాడుతున్నాం పాపంలో, సిగ్గులేని క్రైస్తవులుగా. పోరాడిన జీవితాలు కళ్ళ ముందు కదలాడుతున్నాయి. కుటుంబాలను పోగొట్టుకున్న వారి చరిత్ర. ఆ కుటుంబం ప్రశ్నించదా మనల్ని మనం చచ్చిపోయిన తర్వాత? స్వేచ్ఛ కలిగిన భారతదేశంలో ప్రభు కొరకు నిలబడలేని మీరు ఒక క్రైస్తవులా? పాపంతో పోరాడలేని మీరు క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నారా? సిగ్గు లేదని అడగరా? హేబేలు మొదలుకొని మన ప్రకటన గ్రంథం యోహాను వరకు ప్రతి ఒక్కరు అడుగుతారండి. ప్రతి మిషనరీ మనల్ని అడుగుతారు. నీతిగా, న్యాయంగా, యథార్థకత కలిగి దేవునికి నేను బలి అర్పిస్తే నా అన్నకు నేను నచ్చలేదు, రక్తాన్ని చిందించాను నేను. కనీసం మీరు రక్తం కారేంతగా పాపంతో పోరాడగలరా? పోరాడారా అని హేబేలు అడగడా? దేవునికి నచ్చినట్టు నా జీవితాన్ని కట్టుకుంటే నా అన్నకు నేను నచ్చలేదు, నన్ను చంపేశాడు. న్యాయం పక్షాన్ని నేను నిలబడినందుకు, నీతిగా నేను బ్రతికినందుకు, దేవునికి శ్రేష్టమైన ఇచ్చినందుకు నన్ను చంపేశాడు. ఈరోజు మనం ఇచ్చే విషయాన్ని పక్కన పెడితే కనీసం మన బ్రతుకుని దేవుడు ఆస్తులు అడగలేదు, అంతస్తులు అడగలేదు, మన బ్రతుకుని అడిగాడు. హేబేలు అడుగుతాడు ఎలా? ప్రతి భక్తుడు అడుగుతాడు. నేను దేవుని కొరకు నా ప్రాణాలు ఇస్తే ఈరోజు కనీసం మీ బ్రతుకుల్లో పాపాన్ని కూడా మానలేని స్థితి కలిగి ఉన్నారు. ఇదేం క్రైస్తవ్యం అని అడగరా? నోవహు అడుగుతాడు ఎలా? హానోకు అడుగుతాడు. పోనీ 300 ఏండ్లు నేను దేవుని కొరకు వెనక్కి తిరిగి చూడకుండా కుటుంబ సమేతంగా 300 ఏండ్లు దేవునితో నడిచిన చరిత్ర నాది. 300 ఏండ్లు మనం ఎలాగ బ్రతకం, కానీ హానోకు ఎలా అడగొచ్చు? కనీసం 30 ఏండ్లు, కనీసం 30 పక్కన పెట్టు, కనీసం 3 సంవత్సరాలు ప్రభు కొరకు నీతిగా, నిజాయితీగా బాప్తిస్మంలో ఇచ్చిన మాట ప్రకారం జీవించలేని మీరు క్రైస్తవులా అని అడుగుతాడా? అడగడా హానోకు? 3 సంవత్సరాలు కూడా వద్దండి, మనల్ని మనం ఎంత దిగజారిపోయిన క్రైస్తవులుగా బ్రతుకుతున్నామంటే 3 సంవత్సరాలు, కనీసం 3 నెలలు, 3 నెలలు ప్రభు కొరకు నిలబడగలమా? 3 కూడా అవసరం లేదు. 3 రోజులు నిలబడలేం మనం. 3 రోజులు కూడా అవసరం లేదు. 3 గంటలు నిలబడలేం. 3 నిమిషాలు మనం తప్పుడు ఆలోచనలు మన హృదయంలోనికి రాకుండా నిలబడలేం.
కానీ మనం ఎవరు? క్రైస్తవులు. అడుగుతాడు నోవాహు, 120 ఏండ్లు గుక్క తిప్పుకోకుండా ప్రభు కొరకు ప్రకటిస్తూ, వాడను కట్టాను, నేను ఆ రోజు నిలబడ్డాను కాబట్టే ఈరోజు మీరు జీవం కలిగి చలిస్తున్నారు. ఈరోజు మీ ప్రాంతాలు వర్ధిల్లడానికి లేదా మీ ప్రాంతాలు బాగుకోరి ఎవరైనా నోరు మెదుపుతున్నారా అని అడుగుతాడు నోవాహు. ప్రతి భక్తుడు అడుగుతాడండి. హానోకు అడుగుతాడు, నోవాహు అడుగుతాడు, మోసే అడుగుతాడు, దావీదు అందరూ అడుగుతారు. కొత్త నిబంధనలకు వస్తే అపోస్తలులు అడుగుతారు, చచ్చిపోయిన మిషనరీలు అడుగుతారు, ఈ కుటుంబం అడుగుద్ది ఏం చేశారని. పోనీ వీళ్ళెవ్వరు అడుగుతారు లేదో పక్కన పెడితే, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు అడగడా? ఆయన ఒకే మాట అడుగుతాడు. అందరూ ఏవేవో అడుగుతారేమో పక్కన పెడదాం. యేసుక్రీస్తు వారు ఒకటే అడుగుతారు, ఆయన నేను మీ కొరకు ప్రాణం పెట్టాను, నేను మీ కొరకు చచ్చిపోయాను, మీ కొరకు నేను రక్తాన్ని కార్చాను, మీ కొరకు చచ్చిపోతే కనీసం మీరు నా కొరకు బ్రతకలేరా? అడగడనుకుంటున్నారా? సిలువ అనగానే మెల్లేసుకుని తిరగడం అలవాటు అయిపోయింది ఈరోజు క్రిస్టియానిటీకి. కానీ ప్రభు అన్నాడు, సిలువ అనగానే చావు కూడా సిద్ధమవ్వాలి. ఈరోజు నేను అంటున్నాను, చచ్చేంత విశ్వాసం మనకు లేదు, కానీ కనీసం పాపంతో పోరాడదాం. కనీసం స్వేచ్ఛ ఉన్నప్పుడు, వాక్ స్వాతంత్రం ఉన్నప్పుడు, మనకు అవకాశం ఉన్నప్పుడు ప్రతి చోట మాట్లాడదాం. ఒకవేళ మాట్లాడడం మనకు చేత కాకపోతే బ్రతుకుతో సువార్త చేద్దాం, బ్రతుకుతో మాట్లాడదాం, మన ప్రవర్తనతో మాట్లాడదాం. ఈరోజు మన మాటలు మారలేదు, వదులుకోలేదు, చూపులు మారలేదు, వదులుకోలేదు, మన శికారులు మారలేదు, వదులుకోలేదు, ఏం వదులుకోలేదు, కానీ సంఘానికి మాత్రం వస్తాం. ఒకవేళ ఇలానే ఉంటే ప్రభు అంటాడు, నువ్వు డిజైర్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్లో నువ్వు మెంబర్వే తప్ప క్రైస్తవుడు ఎప్పటికీ కాలేదు నువ్వు అంటాడు ఆయన. నువ్వు చర్చిలో సంఘంలో సభ్యుడు మాత్రమే, సంఘంలో సభ్యురాలు మాత్రమే, నువ్వు క్రైస్తవురాలు కాదు, క్రైస్తవుడు కాదంటాడు ప్రభు. ఈ చర్చికి వచ్చినంత మాత్రాన పరలోకం ఇవ్వడు, ఏ చర్చికి పోయినా పరలోకం ఇవ్వడు, ఏ చర్చికి పోయినా సరే, ఎక్కడికి పోయినా కాదు, పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు కొరకు నిలబడితేనే. సత్యవాక్యాన్ని వింటున్నాను, నాకేం డోకా ఉందంటే కాదు. నిజమైన క్రైస్తవుడికి ఏముంటుంది? హెబ్రీ గ్రంథకర్త చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. లాస్ట్ వీక్ మనం చదివాం. ఏముంటాయట వాళ్ళకి? కొరడా దెబ్బలు, తిరస్కారాలు, బంధకాలు, ఖైదు, రాళ్లతో కొట్టబడ్డం, రంపాలతో కోయబడ్డం, శోధనలు ఉంటే గుహల్లో, అడవుల్లో శ్రమపడి దరిద్రులుగా జీవించి సొరంగంలో తిరుగులాడుచు సంచరిస్తాం. ఇలాంటి వాళ్ళకి హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు, ఈ లోకం యోగ్యమైనది కాదు. కానీ మనం ఈ లోకం కొరకే పరుగులు పెడితే, ఒకవేళ ఇప్పటికైనా ప్రభు నేను ప్రశ్నిస్తాడు, భక్తులు నేను అడుగుతానే, ఆ స్పృహ నీకుంటే, భక్తులను పక్కన పెడితే ప్రభు అడుగుతాడు ఖచ్చితంగా. ఈ స్పృహ నీకుంటే ఏదో ఇచ్చేమని నేను చెప్పట్లేదు. దేవుడు కోరింది ఒకటే, నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండాలన్నాడు. ఇదే కావాలి ఆయనకి. లేదు నేను ఎలా పడితే అలానే ఉంటాను, నేను దేవుని సన్నిధికి వచ్చి 1,00,000 రూపాయలు ఇస్తానంటే 1,00,000 రూపాయలు ఇచ్చేస్తావు అంతే, జమ చేయబడదు, పాస్టర్ గారి అకౌంట్లో పడితే బాగుంటుంది. ఎవరైనా అంతే. ప్రభు అన్నాడు, అట్టి వారికి ఈ లోకం యోగ్యం కాదు. ఎవరికి? నిజమైన క్రైస్తవులకి, విశ్వాస వీరుల జాబితాలో ఉన్నవారికి. కానీ ఈరోజు బాధాకరం ఏంటంటే మనకి ఇవేం పట్టవండి. వచ్చాం వెళ్ళాం అంతే. ఒకవేళ ఇప్పటికీ అదే స్థితి మనకుంటే ఇక నుండైనా మారదాం. ఎవ్వరూ మనల్ని వేలెత్తి చూపక ముందే మనం ప్రభు కొరకు నిలబడతాం. కనీసం పాపంతో పోరాడదాం. కనీసం కొద్ది రోజులైనా, ఉన్న జీవితకాలం ఆల్రెడీ గతించిపోతుంది, ఎప్పుడు ఏ పరిస్థితులు జరుగుతున్నాయో తెలియదు. ఇలాంటి టైంలోనైనా మనం మేలుకొని నిజమైన క్రైస్తవులుగా మనం బ్రతకకపోతే ఏ రోజు పోతామో తెలీదు, ఎప్పుడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతామో తెలియదు, ఏ విధంగా జీవితాలు ఆహుతి అయిపోతాయో తెలీదు. కాబట్టి జాగ్రత్త. సమయం ఉన్నప్పుడే మనం సద్వినియోగం చేసుకుందాం. దినములు చెడ్డవని పౌలు గారు ఎప్పుడో చెప్పారు, ఈ దినాలు మరీ చెడ్డవగా తయారయ్యాయి. కాబట్టి జాగ్రత్త. మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకుని, ప్రభు మనల్ని అడిగే లోపే, ప్రభువా నీ కొరకు నా జీవితాన్ని ఇలా కట్టుకున్నానని ధైర్యంగా చెప్పే విశ్వాసులు ఆయనకు కావాలి. అలా ఉండాలని నేను ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగల మా ప్రభువా, నిజమే తండ్రి, మీ కొరకు హతసాక్షులు అయిపోయిన క్రైస్తవ్యం మా కళ్ళ ముందు కనబడుతుంది. మీ కొరకు రక్తాలు చిందించిన వారు, ఎన్నో హింసలు పొందినవారు, ఎన్నో దెబ్బలు తిన్నవారు మా కళ్ళ ముందు కదలాడుతున్నా, కనీసం మీ కొరకు కదలలేని స్థితిలో మేము ఉండిపోయి క్రైస్తవులుగా చాలామంది అవుతున్నాం. కనీసం మీ వాక్కును, మీ రాజ్యాన్ని విస్తరించలేని తండ్రి మోగబోయిన క్రైస్తవులుగా మేము తయారవుతున్నాం. సహాయాన్ని అనుగ్రహించండి, మమ్మల్ని బలపరచండి దేవా. మీ రాజ్యాన్ని
విస్తరించడానికి మా సంఘాన్ని వాడుకుంటారని ఆశపడుచు మరిన్ని మాటలు తండ్రి అనే ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. సంఘానికి మాకును కావలసిన విలువైన మాటలు తండ్రి మీ కుమారుడు ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తారని ఆశపడచ్చు. క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.